ప్రజా కవి అందశ్రీ ఇక లేరు. ఆయన ఎంత నిరాడంబర జీవితం గడిపారంటే ఆయన ఇల్లు చూస్తేనే అర్థమవుతుంది. ఆయన ఎంత చిన్న ఇంటిలో ఇంతకాలం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో మలిదశ ఉద్యమంలో ఎంతో పోరాడి తన పాటల ద్వారా ధూమ్ధామ్లలో మొత్తం పోరాడినటువంటి ఒక కవి ఎంత నిరాడంబరంగా జీవించడని చెప్పడానికి ఆయన ఇల్లు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఆయన ఇల్లు చూద్దాం రండి. చూడొచ్చు, ఇదే ఇంత చిన్న ఇంటిలో ఆయన జీవనం సాగిస్తూ ఉన్నారు అందశ్రీ, ప్రముఖ ప్రజా కవి. చూడొచ్చు ఎంత చిన్న ఇల్లు. చూద్దాం ఇది ఎంత శిథిలావస్థకు చేరింది ఒక్కసారి చూడొచ్చు. మనకు పైన చూడొచ్చు అత్యంత సాధారణమైన జీవితం గడపాలనడానికి ఆయన ఇంటి కిటికీలు చూడొచ్చు, ఆయన ఇల్లు చూడొచ్చు. ఎంత శిథిలావస్థకు చేరినా ఒకవైపు కూలిపోతున్నా ఇల్లు కూలిపోతున్నా కూడా ఇదే ఇంటిలో జీవనం సాగిస్తున్నారు తప్ప ఆయన ఏనాడు ఆడంబరాలు కోరుకోలేదు, ఆడంబరమైన జీవితాన్ని కోరుకోలేదు. మనం చూడొచ్చు ఆయన ఇల్లు ఎట్లా ఉందో. చూద్దాం ఇంటి పరిస్థితి చూడొచ్చు, ఎంత పెచ్చులూరిందో, ఇల్లు ఎట్లా కూలిపోతుందో. ఇంటి పరిస్థితి చూడవచ్చు, ఎంత శిథిలావస్థకు చేరింది. ఈ శిథిలావస్థమైన ఇంటిలోనే ఆయన జీవనం సాగించారు. ఇంత నిడారంబరమైన జీవితాన్ని, ఎట్లాంటి ఆడంబరాలు కోరుకోకుండా సాగించిన జీవితాన్ని ఆయన ఇల్లును చూస్తేనే అర్థమవుతుంది. ఆయన ఎట్లాంటి సాధారణ జీవితం గడిపారు అనేది ఆ ఇల్లును చూస్తేనే అర్థమవుతోంది. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, అందశ్రీ ఇంటి నుంచి లాలాగూడ.